హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం 2023లో వాట్సాప్ అయితే చాలా ఫీచర్స్ అయితే రోల్అవుట్ చేసింది. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో చెప్పే ఫీచర్స్ అయితే మాక్సిమం అందరికీ యూజ్ అవుతాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ మనది కొత్త ఛానల్ కాబట్టి సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఛానల్ అయితే అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక మన ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మెయిన్గా మనలో చాలా మంది వాట్సాప్ చాట్స్కి అయితే లాక్ చేయాలి లేదా వాట్సాప్ చాట్స్ని హైడ్ చేసుకోవాలని చూస్తుంటారు కదా. ఇన్ని డేస్ మనం చాట్స్ని హైడ్ చేయాలనుకుంటే ఆర్కైవ్లో పెట్టాల్సి వచ్చేది కదా. సో ఇప్పుడు మనం ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాట్సాప్ వాళ్ళు కొత్తగా చాట్ లాక్ అని చెప్పి ఒక ఫీచర్ అనేది తీసుకొచ్చారు. సో దీన్ని యూజ్ చేసి మనం చాట్స్కి అయితే ఇండివిజువల్ చాట్స్ కూడా లాక్ చేసుకునే వీలైతే ఉంటుంది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్లో వాట్సాప్ని అయితే అప్డేట్ చేయండి. సో వాట్సాప్ని అప్డేట్ చేస్తే నేను చెప్పే ఫీచర్స్ అయితే అన్నీ వస్తాయి. అప్డేట్ చేయండి. అప్డేట్ చేసాక ఓపెన్ చేయండి. సో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేశాక మీరు ఏ చాట్కి అయితే లాక్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్ని ఓపెన్ చేయండి. ఆ చాట్ని ఓపెన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఉంటుంది కదా. సో ప్రొఫైల్ పైన ట్యాప్ చేశాక సో మనకి ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో అందులో మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చాట్ లాగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ చాట్ లాగ్ టాగుల్ ఉంది కదా. సో ఈ టాగుల్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు టాగుల్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మన స్క్రీన్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో దాంతో ఈ చాట్ లాక్ అయితే ఎనేబుల్ చేస్తున్నాం అనమాట. ఫింగర్ ప్రింట్ అడిగితే ఫింగర్ ప్రింట్ ఇవ్వండి, లేదా పాస్కోడ్ లేదా పాస్వర్డ్ ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే చాట్ లాక్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చేసా. సో ఇప్పుడైతే నాకు చాట్ లాక్ ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ చాట్ అయితే మనకి నార్మల్గా చాట్ సెక్షన్ ఉంటుంది కదా. సో అందులో అయితే కనిపించదు. సో ఒకవేళ మనం చూడాలనుకుంటే సో చాట్ సెక్షన్లో కిందికి స్క్రోల్ చేస్తే మనకి లాక్డ్ చాట్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేశాక మన స్క్రీన్ లాక్ ఏదైతే ఫింగర్ ప్రింట్ లేదా పాస్కోడ్ ఉంటుందో అది ఎంటర్ చేస్తే ఆ లాక్డ్ చాట్స్ ఏవైతే ఉంటుందో అందులోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ నుండి మనం అయితే లాక్డ్ చాట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం దీనికి సీక్రెట్ కోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో అలా చేయడం వల్ల ఇంతకుముందు మనం ఇట్లా స్వైప్ డౌన్ చేస్తే లాక్డ్ చాట్స్ అని కనిపించింది కదా. సో ఇప్పుడు మనం సీక్రెట్ కోడ్ ఎనేబుల్ చేసుకుంటే అట్లా కనిపించదు, మొత్తానికి హైడ్ అయిపోతాయి అనమాట. సో దానికోసం మనం లాక్డ్ చాట్స్లోకి వెళ్ళినాక పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దాన్ని ట్యాప్ చేశాక చాట్ లాక్ సెట్టింగ్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసి అక్కడ మనకి హైడ్ చాట్ లాక్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి కంటిన్యూ అని చెప్పి అడుగుతుంది. కంటిన్యూ ప్రెస్ చేశాక మనం ఇక్కడ ఆ సీక్రెట్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 4 డిజిట్ పిన్ లేదా ఏదైనా ఒక ఇమోజీ ఇచ్చేసి సో నెక్స్ట్ స్క్రీన్లో దాన్ని కన్ఫర్మ్ చేసేస్తే సరిపోతుంది. సో మనకైతే లాక్డ్ చాట్స్ అని చెప్పి మనం స్క్రోల్ డౌన్ చేస్తే కనిపించవు అనమాట. సో డైరెక్ట్ మనం వాటిని యాక్సెస్ చేయాలనుకుంటే పైన సెర్చ్ బటన్ ఉంటుంది కదా. సో సెర్చ్ బటన్లో మనం ఏదైతే పాస్కోడ్ లేదా ఇమోజీ ఇచ్చాం కదా. సో ఆ ఇమోజీని అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మనకి అక్కడ లాక్డ్ చాట్స్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ మనకి లాక్డ్ చాట్స్ కనిపిస్తాయి. సో అక్కడ నుండి అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకటే వాట్సాప్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ డివైజెస్ అని చెప్పి వాట్సాప్ వాళ్ళు ఇంకొక ఫీచర్ని తీసుకొచ్చారు. సో ఇన్ని డేస్ మనం 2-3 వాట్సాప్లు యూజ్ చేయాలనుకుంటే డ్యూయల్ యాప్స్ లేదా ప్యారల్ యాప్స్ వాటిపైన డిపెండ్ అయినాం కదా. సో ఇప్పుడు మనం ఒకటే వాట్సాప్లో 2-3 నెంబర్స్ లేదా 2-3 అకౌంట్స్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మన వాట్సాప్ ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో దానిపైన ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లో మనకి ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ తర్వాత క్యూఆర్ కోడ్ అండ్ ఆరో బటన్ అయితే ఒకటి చూపిస్తుంది. సో ఆరో బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది. సో యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేసి సేమ్ మనం నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఇలా మనం ఒకటే వాట్సాప్లో 2-3 అకౌంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం వాట్సాప్లో హెచ్డీలో ఇమేజెస్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. బట్ ఇవి మనకి ఓన్లీ మన ఫోన్లో తీసిన ఇమేజెస్ని మనం హెచ్డీ క్వాలిటీలో అయితే సెండ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ ఓపెన్ చేశాక సో మనం ఏ ఫోటో అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. పైన క్రాప్, రొటేట్, స్టిక్కర్స్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో దానిలో స్టార్టింగ్లో మనకి హెచ్డీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేస్తే
ఇక్కడ ఫోటో క్వాలిటీ అని చెప్పి స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ అని 2 ఉన్నాయి. హెచ్డి క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. సో మనం పంపిన ఫొటోస్ అయితే హెచ్డి క్వాలిటీలో సెండ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని డేస్ మనం డాక్యుమెంట్స్ పైన డిపెండ్ అయినాం కదా, సో ఇప్పుడైతే అవసరం లేదు. బట్ ఇవి ఓన్లీ మనం మన ఫోన్ మన కెమెరాతో తీసిన ఫొటోస్కే యూజ్ అవుతుంది. ఫార్వర్డెడ్ ఫొటోస్కైనా సో వాటికైతే యూజ్ అవ్వదు. జస్ట్ మన కెమెరాతో తీసిన ఫొటోస్కే యూజ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎడిట్ మెసేజెస్. సో మనం అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా రాంగ్ మెసేజెస్ని అయితే పంపిస్తుంటాం కదా, సో వాటిని ఎడిట్ చేయలేక డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేసి మళ్ళీ రీటైప్ చేసి మళ్ళీ మెసేజ్ని అయితే సెండ్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే అవసరం లేదు. మనం ఏదైతే మెసేజ్ పంపిస్తున్నామో సో దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం సో మనం పంపిన మెసేజ్ని ఏదైతే మనం ఎడిట్ చేయాలనుకునే మెసేజ్ని ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ లేదా పిన్ అని చెప్పి ఉంది కదా, ఎడిట్ పైన ట్యాప్ చేశాక సో మళ్ళీ మనకి ఇక్కడ టైపింగ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆ మెసేజ్ ని కరెక్ట్ చేసి మళ్ళీ రీసెండ్ అయితే చేయవచ్చు. అంతే, మళ్ళీ మనం అయితే దాన్ని కరెక్ట్ చేసి రీసెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పిన్ మెసేజెస్. సో మనం ఏదైనా ఒక చాట్ లో ఏదైనా ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ మెసేజ్ ని ఆల్వేస్ మనం పైన చూడాలనుకుంటే సో దానికోసం పిన్ చేసుకుంటే ఆ మెసేజ్ అయితే ఎప్పటికీ పైన ఉంటుంది. దానికోసం ఏ మెసేజ్ అయితే మనం పిన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ట్యాప్ అండ్ హోల్డ్ చేశాక పైన 3 డాట్స్ ఉంటాయి కదా, సో దాన్ని క్లిక్ చేసి అక్కడ పిన్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఎంత టైం వరకు ఈ మెసేజ్ ని పిన్ చేయాలని చెప్పి ఒక ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనం మనకి కావాల్సిన టైప్ ని సెలెక్ట్ చేసుకొని పిన్ అని చెప్పి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈ మెసేజ్ అయితే మనకి పిన్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఈ మెసేజ్ అయితే మీరు ఇక్కడ పైన చూడొచ్చు, పిన్ అయ్యి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వాయిస్ స్టేటసెస్ కూడా వాట్సాప్ లో అయితే పెట్టుకోవచ్చు. ఇన్ని డేస్ మనం ఓన్లీ టెక్స్ట్ స్టేటస్ లేదా ఇమేజెస్ ని వీడియోస్ అయితే స్టేటస్ లాగా పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడైతే మనం వాయిస్ ని కూడా స్టేటస్ లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ అప్డేట్స్ అనే సెక్షన్ ఉంది కదా, అప్డేట్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డౌన్ లో పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేశాక టెక్స్ట్ లో స్టేటస్ పెట్టాలంటే ఇక్కడ టైప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. లేదా వాయిస్ లో పెట్టాలనుకుంటే సో ఇక్కడ మనకి వాయిస్ రికార్డింగ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఇక్కడ నుండి అయితే మనం వాయిస్ స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ వాయిస్ ని రికార్డ్ చేసుకున్న తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి వాయిస్ లో స్టేటస్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అని చెప్పి వాట్సాప్ వాళ్ళు ఇంకొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనం మన ఫోన్ నెంబర్ లేకుండా మన ఈమెయిల్ ఐడితో కూడా లాగిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మన ఫోన్ నెంబర్ పోతే మనం ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకొని వాట్సాప్లో అయితే లాగిన్ అవ్వచ్చు. సో దానికోసం పైన 3 డాట్స్ క్లిక్ చేశాక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో అకౌంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. అకౌంట్స్లో ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ ఈమెయిల్ అయితే మీ అకౌంట్కి లింక్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ వేరే ఏదైనా ఫోన్లో మనం ఫోన్ నెంబర్ లేనప్పుడు ఈమెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇమేజెస్ సెండ్ చేసుకున్నప్పుడు V1s లో సెండ్ చేసుకునే వాళ్ళం కదా, సో ఇప్పుడు మనం వాయిస్ నోట్స్ ని కూడా V1s లో అయితే సెండ్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చారు. సో దానికోసం సో వాయిస్ నోట్ రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ V1 సింబల్ అయితే కనిపిస్తుంది. సో 1 అని చెప్పి సో దీన్ని ట్యాప్ చేస్తే V1s అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో మనం సెండ్ చేసాక ఓన్లీ అది ఫోటో అయితే ఏ విధంగా V1s లో వెళ్తుందో సేమ్ వాయిస్ నోట్ కూడా అదే విధంగా V1s లో అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం వాట్సాప్లో సెల్ఫ్ మెసేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ని డేస్ మనం ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ని సెండ్ చేసుకోవాలనుకుంటే మెసేజెస్ని స్టార్ చేసుకోవడం సో ఆ విధంగా అయితే చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే మన సెల్ఫ్ నెంబర్కే సెండ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా ఆ మెసేజ్ని చూడొచ్చు అనమాట. సో దానికోసం సో మీ మొబైల్లో డైరెక్ట్గా సెర్చ్లో మీ నెంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. అక్కడైతే మనకి చూపిస్తుంది. సో మీ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్గా అక్కడ మీ యూ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెసేజ్ యువర్ సెల్ఫ్ అని కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మనం అయితే సెల్ఫ్ మెసేజింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ప్రొటెక్టెడ్ IP అడ్రస్ అని చెప్పి ఒక
ఒక కొత్త ఆప్షన్ ని తీసుకొచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనమైతే వాయిస్ కాల్స్ మనం వాట్సాప్ నుండి మాట్లాడదాం కదా. సో అప్పుడు మన ఐపీ అడ్రస్ అయితే కనిపించకుండా మన ఐపీ అడ్రస్ ని మాస్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ ని మనం కనిపించకుండా చేయడం వల్ల మనని ట్రాక్ చేయడం అయితే వీలవదు అనమాట. అండ్ దీనికి ఉన్న డ్రాబ్యాక్ వచ్చేసి సో కాల్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అయితే దీనికి ఉంది. సో మనం ఒకవేళ దాన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో మనకి ప్రైవసీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ట్యాప్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఇక్కడ టాగుల్ ఎనేబుల్ చేసుకుంటే ప్రొటెక్టెడ్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ ఈ టాగుల్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఐపీ అడ్రస్ ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఇక లాస్ట్ మనకి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మన వాట్సాప్ నెంబర్ని ఇంకొకరికి అయితే షేర్ చేయవచ్చు అనమాట. సో దానికోసం మనం పైన 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మనకి ఇక్కడ మన ప్రొఫైల్ పక్కన క్యూఆర్ కోడ్ సింబల్ అయితే ఉంది కదా. సో దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని ఎవరికైతే మనం మన కాంటాక్ట్ని షేర్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళ ఫోన్లో కూడా వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మనకి ఇక్కడ పైన స్కాన్ క్యూఆర్ ఉంది కదా. సో అక్కడ స్కాన్ చేస్తే మన కాంటాక్ట్ అయితే వాళ్ళకి వెళ్తుంది. డైరెక్ట్గా మన చాట్ అయితే వాళ్ళ ఫోన్లో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మనం మెసేజ్ చేసుకుంటే వాళ్ళ కాంటాక్ట్ మనకు వస్తుంది, మన కాంటాక్ట్ వాళ్ళకైతే వెళ్తుంది. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్న టాప్ అప్డేట్స్ అండ్ ఫీచర్స్ అయితే. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.